అరే మనసుంటే మార్గం ఉంటుంది. మొదట్లోనే నేను ఓడిపోయానా? ఇలా వెళ్ళి ఆడియన్స్ లాగా మీరు ఎదురు చూడండి. ఓ నో, నేను ఇక్కడ కూర్చుందామని అనుకున్నాను. హే తాతయ్య! ఐఎమ్ ద విన్నర్. థాంక్యూ రుద్ర. తాతయ్య, ఇంతసేపు సంతోషంగానే కదా ఉన్నారు? ఉన్నట్టుండి ఎందుకంత సీరియస్ అయ్యారు? మరేం లేదు రుద్ర, మీరందరూ ఇలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటే నాకు ఓ స్నేహితుడు గుర్తుకొచ్చాడు. మేము హాయిగా ఆడుకునేవాళ్ళం, ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ తరువాత మీరు అతన్ని ఇంటికి ఆహ్వానించచ్చు కదా, లేకపోతే మీరే వెళ్ళి అతన్ని కలవచ్చు కదా. రుద్ర, ఇదంతా ఎప్పుడో గతంలో జరిగిన విషయం. వాడికి నా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నేనంత పెద్దతో పెంచేశానో అర్థం కావట్లేదు. అసలు ఏమైందో ఈ రోజుకి కారణం తెలియదు. మేము ఒకరినొకరు చూసుకునే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. తాతయ్య, మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ని మనం తొలగించొచ్చు. నాకు అతని పేరేంటో చెప్తారా? అతని పేరు ఇజాంగి. అతను నింజా మ్యూజిషియన్. తాతయ్య, నేను అతన్ని మీ ముందుకు తీసుకొస్తాను. లేదు రుద్ర, అతను ఖచ్చితంగా ఇక్కడికి రాడు. అతను నింజా ల్యాండ్లో ఉన్నాడు. మేము కలుసుకుని దగ్గర 15 సంవత్సరాలకు పైగా అయింది. నేను కూడా అతన్ని కలవడానికి అక్కడికి వెళ్ళకూడదని దృఢ నిశ్చయంతో ఉన్నాను. సో సాడ్ రుద్ర. తాతయ్య తన ఫ్రెండ్ మీద ఎంతో ప్రేమగా ఉన్నారు, కానీ వాళ్ళు మీట్ మీట్ చేయలేకపోతున్నారు. అవుతారు. వాళ్ళు మళ్ళీ పాతలా ఫ్రెండ్స్ అవుతారు. మనం వాళ్ళని కలుపుదాం. వాళ్ళ మొహంలో సంతోషాన్ని తిరిగి తీసుకొద్దాం. మనం వెంటనే నింజాలాండ్కి వెళ్ళాలి. ఏంటి నింజాలంట? నేను దీని గురించి చాలా విన్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను మీతో వస్తాను. మనం వచ్చేసాం అనుకుంటున్నాను. నింజాలాండ్ అదిగో అక్కడుంది. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పర్మిషన్ లేకుండా నింజా ల్యాండ్ లోకి ఎవరు వెళ్ళకూడదు. మేము జాంగీ సార్ ని కలుద్దామని వచ్చాం. మేము ఖచ్చితంగా అతన్ని కలిసే తీరాలి. అతన్ని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అలాగా? చూడకుండా వెళ్ళరా? రుద్ర, అరే మనసుంటే మార్గం ఉంటుంది. వర్షం కురిపించడమే మీ పని. అనవసరంగా ఇతరులతో ఇలా తలబడకూడదు. నాకు తెలిసి ఆ మేఘాలకి ఫైటింగ్ ఎవరో బాగా నేర్పించినట్టున్నారు. మమ్మల్ని వదలరా? అయితే మీకు గుణపాఠాన్ని నేర్పించాల్సి. ఆగండి, నేను చెప్పేది వినండి. మేము మీతో గొడవ పడ్డానికి రాలేదు. మేము ఇజాంగి సార్ని కలవడానికే వచ్చాం. మేము అతన్ని ఒకసారి కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు చాలా చిన్న పిల్లలు. మీరు మాతో పోటీ పడలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని నటికి సందేహించకండి. ఈ బాయ్స్కా బూమ్ చెక్ చెక్ బూమ్. రా రుద్ర, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
ఆగండి, ఎవరు మీరు? వీళ్ళని అడ్డుకోండి, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏయ్! 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 తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మీ అందరి కథను అంతం చేసేస్తాను. మీరు ఈ సంగీని చూడడానికి కుదరదు. హీరో, ఏమైంది? వీళ్ళంతా ఎవరు? ఎందుకు వచ్చారు? మేము మాస్టర్ ఇజాంగిని చూడడానికి వచ్చాం. నేనే అది. చెప్పండి, ఏంటి విషయం? నా పేరు రుద్ర. నేను మీ ఫ్రెండ్ జైసింగ్ చౌహాన్ కి గ్రాండ్ సన్. జైసింగ్ చౌహాన్ గ్రాండ్ సన్ నన్ను చూడడానికి వచ్చారా? రమ్మని చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇజాంగి సార్, తాతయ్య ఏం తప్పు చేశారు? మీరెందుకు అతనిపైన ఇంత కోపంగా ఉన్నారు? అతన్ని కలవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్తాను. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మ్యూజిషియన్ హాల్లో మ్యూజిషియన్ యూనియన్ మీటింగు జరిగింది. దాన్ని మీ తాతగారు ఆర్గనైజ్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ యూనియన్ ప్రెసిడెంట్ మీ తాతగారే ఉండేవారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నీ కంటితో నువ్వే చూడు. ఏంటి? అవును, అదే. రుద్ర, ఈ చోట్లోనే మీ తాతగారి వల్ల నాకు అవమానం జరిగింది. జై సింగ్, నువ్వు చాలా బాగా యాన్యువల్ మీటింగ్ ని అరేంజ్ చేశావు. అంతా సక్రమంగా జరిగితే అదే చాలు. పద వెళ్ళి విందారగిద్దాం. సరే జైసింగ్, ఎలా ఉన్నావు? నేను ఇతను ఇక్కడ రమ్మని చెప్పింది ఎవరు? మెజిషియన్ జాతికే వీడు ఒక కళంకం. వెంటనే పంపించేయండి. జై సింగ్, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మనిద్దరం ఫ్రెండ్స్మే కదా. నువ్వు నా మిత్రుడివి కాదు, ఇక నుంచి నువ్వు నా శత్రువువి. ఎప్పుడు నన్ను చూసి ఈర్ష్యపడతాం. ఈ రోజు నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. నేను మెజిషియన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండటం నీకు ఇష్టం లేదు. మెజిషియన్ గా నా ప్రతిభను చూసి నువ్వు ఈర్ష్యపడుతున్నావు. కాటు వేయడానికి ఎదురు చూసే విషనాగువు నువ్వు. అవకాశం దొరికితే నన్ను చంపడానికి కూడా నువ్వు వెనుకాడవు. ఇక నువ్వు నా మిత్రుడివి కాదు. గాడ్స్, వీడి ఇక్కడి నుంచి బయటకు పంపించండి. జై సింగ్ చౌహాన్, ఈ రోజు నేనెప్పటికీ మర్చిపోను. నువ్వు మన స్నేహానికి ఒక అడ్డుగోడ వేశావు. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇక నా జీవితం మొత్తం ఎప్పుడు గాని నీ మొహాన్ని నేను అసలు చూడను. వెళ్ళు వెళ్ళు, నేను కూడా నా జీవితంలో నీ మొహం చూడను. జైసింగ్, నువ్వు ఇజాంగి సార్, ఇదంతా చూసిన తర్వాత మిమ్మల్ని తాతయ్యని విడగొట్టాలని ఎవరో ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఉన్నట్టుండి తాతయ్య మిమ్మల్ని ఎందుకు అంత అవమానపరచాలి? ఆ పార్టీలో ఇంకా ఎవరెవరు ఉన్నారని మీరు నాతో చెప్తారా? మ్యూజిషియన్ హాల్లో రికార్డ్ చేసింది ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కట్టడి చేసి ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మేము
వెళ్ళొస్తాం. మనసుంటే మార్గం ఉంటుంది. మమ్మల్ని కొంచెం తిన్నవరుద్రా. వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాం. తిండి తినే వెళ్ళండి.